So I wish many much more successes to these programs. I request all the entrepreneurs send your nomination to TV5 Business Leader Award jury. 2017 బిజినెస్ లీడర్ అవార్డ్స్కి ఈసారి ఉభయ రాష్ట్రాలే కాకుండా ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలను కూడా మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. profityourtrade.in సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. TV5 మనీ వేదిక ద్వారా మార్కెట్ స్టిల్ వీక్ మొమెంటం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 130 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 50 పాయింట్స్ డౌన్తో 10,138 లెవెల్స్ దగ్గర 139 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బిలో 10,150 మోస్ట్లీ ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ వీక్గా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ కూడా వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి 10,150 బిలోనే అధికంగా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేజర్ పుష్ ఇప్పటిదాకా వచ్చేందుకు ఏవి ఆస్కారం ఇప్పటిదాకా అయితే ఏం లేవు. ఆ నోట్తో చూసుకున్నట్టయితే 10,150 ఆ సెంటిమెంట్ మార్క్ దిగువన క్లోజ్ కావచ్చేమో. అందరికీ ఎనీ వ్యూ? లుక్స్ లైక్ అండి. ప్రాబ్లీ ఓన్లీ థింగ్ ఏంటంటే 50-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ టు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది 10,143. ఇన్ కేస్ అది రెస్పెక్ట్ చేసింది అంటే కనుక వీ మైట్ క్లోజ్ దేర్. అదర్వైజ్ ప్రాబ్లీ మనకి దెర్ ఈజ్ ఎ బార్ యాక్చువల్లీ 23rd లాస్ట్ మంత్ అక్టోబర్ 23rd రోజు ఒక బార్ ఉంది 10,124-224 100 పాయింట్స్ బార్ అది. సో ఈవెన్ 124 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్కి, దాన్ని డోజీ బార్ అంటాం మనం. సో ప్రాబ్లీ ఐ థింక్ నియర్ టు సపోర్ట్స్ ఉంది కాబట్టి ఫ్రెష్ షార్ట్స్ అయితే అవాయిడ్ చేయాలి ఈ స్టేజ్లో. అలానే లాంగ్స్ ఒకవేళ తీసుకుంటే ఎవరన్నా ప్రాబ్లీ స్వింగ్ ట్రేడ్ కోసం తీసుకుంటే కనుక 10,124 కింద అంటే క్లోజ్ టు అబౌట్ 20 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్లో రివర్సల్ వస్తే కనుక ఈరోజు క్లోజింగ్ అబౌట్ 10,150 ఉంటే కనుక మేబీ 40 to 50 పాయింట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అదర్వైజ్ మోర్ ఆర్ లెస్ ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఐ థింక్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు షోకి. మీ వ్యూ ఎలా ఉంది? మార్కెట్ లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక 10,500 దగ్గర నుంచి మొదలైన కరెక్షను కంటిన్యూస్గా తగ్గుతూ 10,250 కింద కూడా నిన్న క్లోజ్ అవ్వడం మనం చూసాం. దీంతో మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ సిగ్నల్ క్లియర్గా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అంత క్రితము లాస్ట్ 3 వారాలుగా మనం చెప్పుకున్నాము చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వచ్చిన తర్వాత టెక్నికల్గా ఓవర్ బాట్ తర్వాత ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వచ్చింది. సో మార్కెట్ బహుశా షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 10,100 దగ్గర ఇమ్మీడియట్గా ఇవాళ రేపు సపోర్ట్ ఉంది. ఒకవేళ కనుక 10,100 దగ్గర కూడా మార్కెట్ ఫెయిల్ అయ్యి కొంచెం దాని కింద క్లోజ్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ ఒక 150 పాయింట్ల దూరంలో 9,950 దగ్గర కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ 9,950 to 10,000 లోపల ఒకసారి డిప్ వచ్చి అక్కడి నుంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఇవి మనం మామూలు నార్మల్ హెల్తీగా రావాల్సిన కరెక్షనే రావడం మనం చూస్తున్నాం కాబట్టి దీంట్లో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం హై లెవెల్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని కొంచెం షార్ట్ టర్మ్లో కరెక్షన్ పూర్తయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 25,200 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఆ లెవెల్ నుంచి ఒక స్వల్ప రికవరీ మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక బ్యాంక్ నిఫ్టీ 25,200 దగ్గర కనుక ఈ 2-3 రోజులు కన్సాలిడేషన్ అయ్యి డే హై దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్లో కూడా ఒక అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలా కాకుండా ఈ లెవెల్ 25,200 కిందే కనుక క్లోజ్ అవుతే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ స్టాక్స్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఏదైనా మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్లోనే ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ ముఖ్యంగా షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్లో కనుక బై చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేసి ఒక చిన్న కరెక్షన్ లేదంటే కనుక ఈ సర్దుబాటు అయిపోయిన తర్వాత మళ్ళీ బై చేయొచ్చు. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రమేష్ ఫస్ట్ కాలర్. అడగండి రమేష్. హలో సార్, సుజలాన్ 17లో ఉన్నాయి సార్, అవి 2000 షేర్స్, అది పడింది అన్న యావరేజ్ చేసుకోవచ్చు సార్? అదే అండి, ఇంతకుముందు కూడా స్టార్టింగ్లో అనుకున్నాం చాలామంది 17, 18, 19 ఆ ప్రైస్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు 13 రూపీస్ లెవెల్స్ కూడా వచ్చేసినట్టుంది. సుజలాన్ హోల్డ్ చేసుకోవాలి టైంలో యావరేజ్ చేసుకునే పరిస్థితి ఉందా? యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయకూడదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాక్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో బిలో 200-day మూవింగ్ యావరేజ్ అంటే లాంగ్ టర్మ్ కొద్ది బేరిష్ ట్రెండే సూచిస్తుంది. అంటే ఈ స్టాక్ 17 రూపీస్ అబోవ్ క్లోజ్ అయ్యే వరకు లాంగ్ పొజిషన్స్ అని క్రియేట్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఆగస్ట్ లోస్ ఏదైతే ఉందో 1445 కూడా బ్రీచ్ అవటం చూసాం. సో 13 రూపీస్ 85 పైసా ఉంది. సో ఇది సెకండ్ రీజన్ నాట్ టు యావరేజ్. అండ్ థర్డ్ రీజన్ ఈజ్ లాస్ట్ 52 వీక్స్ లో చూస్తే కనుక 13 రూపీస్ 60 పైసా 12 రూపీస్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే 12 రూపీస్ కింద బ్రేక్ అయితే స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా.
మేబీ మార్కెట్ కొద్ది రికవర్ వస్తే పుల్ బ్యాక్ రావచ్చు. ఆ పుల్ బ్యాక్ కూడా 15 రూపీస్ 50 పైసా దాకా రావచ్చు, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో 15 ఆఫ్ 16 వచ్చినప్పుడు మీకు 1 రూపీ లాస్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, అండ్ బెంగళూరు నుంచి శ్రీనివాస్ మన కాల్. హలో అడగండి శ్రీనివాస్. సార్, ఇది మన వాల్యూ బైలో విద్యాసంస్థకి రీసెర్చ్ చెప్పారు సార్. ఇప్పుడు డౌన్ లో ఉన్నాయి, ఏమన్నా బై చేయొచ్చు అంటారండి? ఓకే, రుచి సోయా. రుచి సోయా చూస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఈ మధ్య కాలంలో మనకి రుచి సోయా కొంచెం 20 రూపాయల దగ్గర కన్సాలేషన్ అయ్యి ఆ తర్వాత కొంచెం ఒక సపోర్ట్ తీసుకొని మనకి 2009లో చూస్తే కనుక 2009లో ఒక మేజర్ సపోర్ట్ 20 రూపాయల దగ్గర ఉంది. ఆ లెవెల్ దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని పెరగటం మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్, ఫైనాన్షియల్గా చూస్తే కనుక ఫండమెంటల్ కూడా ఒక యావరేజ్గా ఉన్న స్టాక్ ఈ మధ్యకాలంలో కొంచెం ఒక చిన్న పాజిటివ్ న్యూస్ తోటి మనకి ఈ ఎడిబుల్ ఆయిల్స్లో ఉన్న ఈ స్టాక్ ఇప్పుడే కొంచెం పెరిగింది. బట్ కానీ ఓవరాల్గా చూస్తే కనుక వీక్గానే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ డెట్ కూడా ఉంది కంపెనీకి, అందువల్ల బహుశా ఈ స్టాక్ కొంచెం అంతగా పెరగలేకపోయింది. సో ప్రస్తుతానికైతే మటుకు మొన్న Q1 రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా వచ్చింది, అంతక్రితం ప్రీవియస్ 2-3 క్వార్టర్లు లాస్ తర్వాత. సో మోడరేట్గా ఉన్న ఫైనాన్షియల్స్ టెక్నికల్గాను వీక్గా ఉంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఏదైనా రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, తెనాలి నుంచి దేవి మరొకలు. సార్ నమస్కారం అండి, చెప్పండి. అదే అవంతి ఫీడ్స్ 3 days నుండి బాగా తగ్గుతుంది సార్. రిజల్ట్ ఏమైనా బాగలేదా లేకపోతే ఏంటి? కొంచెం రాజేంద్ర గారిని చెప్పమనండి సార్. రిజల్ట్స్ బాగా వచ్చాయండి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి రిజల్ట్స్ అవంతి ఫీడ్స్ పోస్ట్ చేసింది. ఎబిటా మార్జిన్స్ బాగా పెరిగాయి, రెవెన్యూలో మంచి గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్స్లో మంచి గ్రోత్ ఉంది. బట్ ఆల్మోస్ట్ ఈ పీక్ లెవెల్లో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అవ్వడానికి ఒక మార్గం దొరుకుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ రిజల్ట్స్ని బేస్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. అవంతి ఫీడ్స్లో ఇంకా డౌన్ సైడ్ ఎంత దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఐ థింక్ మేలో ఆల్మోస్ట్ 800 రూపీస్ ఉన్న స్టాక్. అంటే లాస్ట్ 7 to 8 monthsలో 800 నుంచి 2009 దాకా పెరగటం చూసామండి. బట్ లాస్ట్ 4 months తీసుకున్నా కూడా 1400 నుంచి 2800 డబుల్ అయిన స్టాక్. సో ఇలా ఎప్పుడైతే పెరుగుతుందో ప్రాబ్లీ కొద్ది ప్రాఫిట్ వచ్చినా కూడా ఐ థింక్ రిట్రేస్మెంట్ అనేది కామన్ అండి. ఐ థింక్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. మేబీ 1 year వ్యూలో 20-25% రిటర్న్ మీకు కంఫర్టబుల్గా వచ్చే స్టాక్. బట్ అగైన్ కరెక్షన్ ఎక్కడ దాకా వస్తుంది? ప్రాబ్లీ 50% ఆఫ్ లాస్ట్ మంత్ మూవ్ అండి. సో 2050 నుంచి 2950 దాకా వెళ్ళటం చూసాం. అంటే 900 points పైకి పెరిగింది. సో మేబీ 400-450 points దాకా కిందకి రావచ్చు. సో నా ఉద్దేశంలో 24-2350 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, దీని 50-day మూవింగ్ యావరేజ్ ఇస్ క్లోజ్ టు 2440. సో ఇక్కడ నుంచి ఒక 70 రూపీస్లో ఫస్ట్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక స్వింగ్లో ఏదైతే ఉందో ఐ థింక్ 2050 దాకా రావచ్చు. ప్రాబ్లీ ఇట్స్ నాట్ ఏ వరీ ఫ్యాక్టర్ అండి. ఇలాంటి స్టాక్స్ కరెక్షన్ అయినప్పుడు అక్యూములేట్ చేయటమే ఫర్ 1.5 year కోసం అయితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో మేబీ ఇంకొక 50-100 points పడితే కనుక యూ కెన్ స్టార్ట్ బయింగ్ మళ్ళీ ఇన్ కేస్ ఉంటే కనుక. మేబీ అక్కడి నుంచి 5-7% కరెక్షన్లో 3 price pointsలో అక్యూములేట్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి వెంకట్ మరో కాలర్. హలో వెంకట్. ఇది బిఎస్ ఫోన్ రివైజ్ చేశారు కదండి, BS6. సో దానివల్ల ఇంపాక్ట్ టాటా మోటార్స్ అండ్ అశోక్ లేలాండ్ ఏమైనా ఉంటుందా దానివల్ల? ఎందుకంటే నాకు లాస్ లో ఉన్నాయి ఫ్యూచర్స్ రెండు ఉన్నాయి. ఫ్యూచర్స్ లో తీసుకున్నారా? అవునండి. ఏ ప్రైస్ అటెండ్ చేశారు మీరు? టాటా మోటార్స్ వచ్చి 146, అశోక్ లేలాండ్ 118. టాటా మోటార్స్ ఎంత? సారీ 446. 446. ఓకే. అశోక్ లేలాండ్? అశోక్ లేలాండ్ 118. 118 అశోక్ లేలాండ్ అండ్ టాటా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఫ్యాక్టర్ అయి ఉంటాయండి ప్రైస్లో. ఎందుకంటే లాస్ట్ 10 daysలోనే ఈ స్టాక్ టాటా మోటార్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 465 నుంచి క్లోజ్ టు 411 దాకా పడుతుంది చూసాం. అంటే 60-70 రూపీస్ పడింది. అంటే మార్కెట్ నోస్ ఇట్ బిఫోర్ యాక్చువల్లీ ఈ నామ్స్ ఏవైతే వస్తాయని. సో ఇంపాక్ట్ అవుతుందంటే మేబీ అవ్వచ్చు అండి. బట్ అగైన్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాసెస్ ఈ స్టాక్స్కి, ట్రేడింగ్ పొజిషన్ కాబట్టి. నా ఉద్దేశంలో టాటా మోటార్స్ ఇక్కడ నుంచి మేబీ 10-12 రూపీస్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నిఫ్టీ ఒకవేళ 100 points పడింది అంటే టాటా మోటార్స్ క్యాన్ నెవర్ లుక్ బ్యాక్, అంటే రిట్రేస్ అవ్వాల్సిన ఛాన్స్ అయితే లేదు. బట్ అగైన్ ప్రాబ్లీ స్టాప్ లాస్ అనేది మీరు కంపల్సరీ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 397 కరెంట్ మార్కెట్ ప్రైస్లో. బట్ డెఫినెట్లీ పుల్ బ్యాక్ వచ్చి ఇది 437 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. మీ కాస్ట్ కన్నా 10-12 రూపీస్ తక్కువ ఉన్నా కూడా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. ఈవెన్ అశోక్ లేలాండ్ కూడా రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లో ఉందండి స్టాక్. సో ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా వీ హ్యావ్ సపోర్ట్ నియర్ టు 200-day మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ 105. సో 114 కరెక్ట్ మార్కెట్ ప్రైస్ ఉంది.
సో 3-day low is 107. సో 105 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి మీకు 1 to 2 months మీరు రోల్ ఓవర్ చేయాలంటే మీరు హోల్డ్ చేయొచ్చు ఈ స్టేజ్లో. బట్ అగైన్ ఈ స్టాక్ కూడా 116 నుంచి 118 మధ్యలోకి వస్తే 128 నుంచి 130 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. మార్కాపురం నుంచి శ్రీనివాస్ ఒక కాలర్. హలో అడగండి శ్రీనివాస్. నమస్తే అండి. నమస్కారం అండి. రాజేంద్ర సార్ గారికి నమస్కారం. హలో చెప్పండి, వినిపిస్తుంది, క్వశ్చన్ అడగండి. సార్ నా దగ్గర 6 స్టాక్స్ ఉన్నాయి సార్. ప్రతి మంత్ వచ్చేసి దాంట్లో 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటాను. అది ఒకటి చెప్పదు సార్. ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి, పిల్లర్ కేబుల్ ఒకటి, దివాన్ హౌసింగ్ ఒకటి, జిఎస్ హౌసింగ్ ఒకటి, డిమార్ట్ ఒకటి, వీగార్డ్ సార్. ఈ 6 స్టాక్లలో సెగ్మెంట్లలో ఏది కొనుక్కుంటే లాంగ్ టర్మ్కి ఒక 3-4 years కి మంచి రిటర్న్స్ వస్తాయి. రాజేంద్ర సార్ గారిని అడుగుతున్నాను. మీరు చెప్పిన స్టాక్ లో ఫినోలెక్స్ కేబుల్స్ ఇండస్ట్రీసా? కేబుల్స్, డిహెచ్ఎఫ్ఎల్, జిఐసి అండ్ డిమార్ట్, వీగార్డ్. ఇంకో స్టాక్ ఏది? ఫస్ట్ చెప్పిన స్టాక్ ఆర్బిఎల్ డెనిమ్, ఆర్బిఎల్ బ్యాంక్. ఓకే, మంచి సెలక్షన్ ఉందండి. చాలా మంచి స్టాక్ సెలక్షన్ కూడా చేశారు. మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నారు. మీ దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ప్రాబ్లీ ఆల్ ద నేమ్స్ ఆర్ ఫ్రంట్ లైన్ నేమ్స్ అండి. నథింగ్ టు వరీ అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్. ఓన్లీ మేబీ జిఎస్సి హౌసింగ్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేయొచ్చు. బట్ అగైన్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే కనుక డెఫినెట్లీ మీకు యావరేజ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ప్రాబ్లీ నా ఉద్దేశంలో ఆర్బిఎల్ బ్యాంక్ కన్నా ఐ థింక్ కోటక్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే కోటక్ హ్యాస్ కరెక్టెడ్ క్వైట్ ఎ బిట్. సో నా ఉద్దేశంలో మీరు ఆర్బిఎల్ బ్యాంక్ ఎనీవే ఇట్స్ ఎ మిడ్ క్యాప్ బ్యాంక్ కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొన్ని మిడ్ క్యాప్ బ్యాంక్స్ ఎప్పుడైతే కరెక్షన్ వచ్చినాక మళ్ళీ ఫ్రెష్ మూవ్స్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్ కరెక్షన్లో ఉంది కాబట్టి ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో నా ఉద్దేశంలో మీరు ఫ్రంట్ లైన్ బ్యాంక్కి షిఫ్ట్ అవ్వండి కోటక్. బట్ అదర్వైజ్ దివాన్ హౌసింగ్, ఫినోలెక్స్, ప్రాబ్లీ ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ అన్ని కూడా వాళ్ళ ఇండస్ట్రీస్లో దే ఆర్ లీడర్స్. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ విత్ దోస్ స్టాక్స్. మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్ఐపిలో మంచి ప్రతి నెల స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను కాబట్టి మంచి ఐడియా కూడా ఇది. మరొక మెయిల్స్ తీసుకుందాం. వెంకట్ అడుగుతున్నారు, జేబీ కెమికల్స్ ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చు. దీన్ని వాల్యూ బై కింద కూడా రికమెండ్ చేశారు కదా జేబీ కెమ్ని, అది ఇంకా వెయిట్ చేయొచ్చు. జేబీ కెమికల్ చూస్తే కనుక 400 రూపాయల నుంచి 260 రూపాయల వరకు కరెక్షన్లోకి వచ్చిన స్టాక్. ఈ మధ్య ఈ లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక 270 రూపాయల దగ్గర జేబీ కెమికల్స్ సపోర్ట్ తీసుకొని కొంచెం స్థిరపడుతూ వస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక జేబీ కెమికల్స్ టెక్నికల్గా వీక్గా ఉన్నప్పటికీ ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ పూర్తయిపోయి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. రిజల్ట్స్ చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా ఉంది. ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది, డెట్ కూడా పెద్ద ఏం లేదనుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక జేబీ కెమికల్స్ మొన్న ఐసిఐసిఐ లొంబార్డ్ కూడా ఈ స్టాక్ని చాలా వరకు కొనటం కూడా మనం చూసాము. సో ఈ లెవెల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. మీరు జేబీ కెమికల్స్ హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ సపోర్ట్ పైనే కొంచెం స్థిరపడుతుంది కాబట్టి టెక్నికల్గా అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ రాజేంద్ర గారు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 10% ఆల్మోస్ట్ క్రాక్ అయింది. ₹10.65 దగ్గరికి స్టాక్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు డాలర్ బాండ్స్ ఏవైతే తీసుకున్నారో 2020కి పే చేయాల్సిన బాండ్స్ని డిఫాల్ట్ అయ్యారు, అంటే కట్టలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఆర్కామ్ ఇంకా సింగిల్ డిజిట్కి రావడం అనేది ఇన్ఎవిటబుల్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో, జస్ట్ మ్యాటర్ ఆఫ్ ₹1 కాబట్టి. అది ఇంకా డౌన్ సైడ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? దేర్ ఇస్ నో చార్ట్ అండి. డౌన్ సైడ్ కెన్ బి జీరో. లైక్ కింగ్ఫిషర్, డెక్కన్ క్రానికల్ ఇలాంటి చాలా స్టాక్స్ చూసాం మనం. బట్ ఆర్కామ్ ప్రాబ్లీ ఈజ్ ఎ రెస్పెక్టెడ్ నేమ్ అని అంటారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్ అండి ఇక్కడ నుంచి. మనం ఎవ్రీ టైం చెప్తా ఉన్నాం, ఏ స్టాక్ అయితే బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందో అలాంటి స్టాక్స్ అన్నీ ఐ థింక్ దే విల్ నాట్ పర్ఫామ్. అండ్ ఎస్పెషలీ మనకి టెలికామ్ స్పేస్లో గత కొన్ని రోజులుగా మనం చెప్తా ఉన్నాం ఆర్కామ్స్ క్వశ్చన్స్ కూడా వీ హ్యావ్ అటెండెడ్ సో మెనీ క్వశ్చన్స్ ఆర్కామ్ గురించి. సో అనిల్ అంబానీ స్టాక్ ₹20 వచ్చింది, ఇంతకన్నా ఏం పడుతుంది? నథింగ్ లైక్ దట్ అండి. సో ఎప్పుడైతే మనకు చార్ట్ సూచించేది ఏంటంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year నుంచి కూడా ఈవెన్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా దాటలేకపోతుంది. వాట్ ఎవర్ న్యూస్ హ్యాస్ కమ్, యాక్చువల్లీ మధ్యలో టవర్ బిజినెస్ అమ్ముతా అన్నప్పుడు 18 నుంచి 24 అవటం, అలా ఐ థింక్ దేర్ ఆర్ ఈవెంట్ బేస్డ్ బయింగే రావాల్సి తప్పించి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ద స్టాక్. నా ఉద్దేశంలో ఇఫ్ సమ్ గుడ్ న్యూస్ కమ్స్ మేబీ ₹15 to ₹18 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఆ టైంలో ప్రాబబ్లీ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యే స్టాకే కానీ ఫ్రెష్ పొజిషన్స్ మాత్రం క్రియేట్ చేసే స్టాక్ అయితే నాకు అనిపించింది. సో ఒకవేళ పీక్ ప్రైస్ లెక్కుంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో
పొరపాటున ఏదైనా గుడ్ న్యూస్ వస్తే ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఫ్రెష్గా బై చేస్తే మాత్రం అందులో ఇరుక్కుపోవడం తప్ప వేరే మాటే చెప్పలేము దాని గురించి. అండ్ రిలయన్స్ క్యాపిటల్ అట్ ది సేమ్ టైం, రిలయన్స్ క్యాపిటల్ కూడా ఆల్మోస్ట్ 800 లెవెల్స్ నుంచి 450 ఆర్డ్ లెవెల్స్కి వచ్చేసినట్టుంది. చాలా వీక్గా ఉంది. అండ్ డే బై డే 52 వీక్ లో టచ్ అవుతూ వస్తున్న స్టాక్ కూడా రిలయన్స్ క్యాపిటల్. కొద్ది గొప్ప అడా గ్రూప్లో కాస్త వాల్యూ ఉన్న స్టాక్ ఏదైనా ఉందంటే రిలయన్స్ క్యాపిటల్ మాత్రమే. డౌన్ సైడ్ రిస్క్ ఇంకా రిలయన్స్ క్యాపిటల్ ఎంతవరకు కనిపిస్తుంది? ఇవాళ కూడా అడాక్ గ్రూప్ చూస్తే కనుక చాలా తీవ్రమైన కరెక్షన్లోకి ఎంటర్ అవడం అని చూసాము. 7% వరకు రిలయన్స్ క్యాపిటల్ కూడా తగ్గడం అని చూస్తున్నాము. కానీ ఓవరాల్గా రిలయన్స్ క్యాపిటల్ సంబంధించిన వరకు పెద్ద మేజర్ నెగిటివ్ న్యూస్ ఏం లేదు. అంత క్రితం చూస్తే కనుక మార్కెట్ అప్ ట్రెండ్లో బాగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసిన స్టాక్, ముఖ్యంగా ఫైనాన్స్ కంపెనీస్, ముఖ్యంగా ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా బాగా పెరిగినప్పుడు 2016లో మనకి 300-330 రూపాయల దగ్గర ఉన్న రిలయన్స్ క్యాపిటల్ మోర్ దెన్ డబల్, ఇంచుమించు ట్రిపుల్ అయింది 900 వరకు. ఆ తర్వాత ఈ లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక కొంచెం ఒక తీవ్రమైన కరెక్షన్లోకి వెళ్తుంది. స్పెసిఫిక్ రీజన్స్ అంటే ఏం లేదనుకోవచ్చు, ఎందుకంటే ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్స్ రిలయన్స్ క్యాప్లో మంచి ఇంప్రూవ్మెంట్ కూడా రావడం అని చూస్తున్నాము. అలాగే వాల్యుయేషన్స్ ప్రకారం కూడా చూస్తే కనుక రిలయన్స్ క్యాపిటల్ ఇంకా పాజిటివ్గానే కనిపిస్తుంది. సో సెక్టర్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్ స్ట్రెంత్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఎందుకు పడుతుందంటే మటుకు ఆన్సర్ లేదు. బట్ కరెక్షన్ ట్రెండ్లో ఉంది. సపోర్ట్ నా ఉద్దేశము నెక్స్ట్ లెవెల్స్ ఒక 400 రూపాయల దగ్గర కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 400 రూపాయల దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. అక్కడ మంచి బై అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, అది రిలయన్స్ క్యాపిటల్ సంబంధించిన న్యూస్. ఏలూరు నుంచి రవి మరొక కాలర్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మోయిల్ ఒకటి మేఘమణి ఆర్గానిక్స్ సార్, ఓకే, 10 రూపీస్ లాస్ లో ఉన్నాయి. ఓకే, అవి రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి. హోల్డ్ చేసుకోవచ్చు అంటారా? ఒకవేళ కరెక్ట్ అయితే కనుక ఏ లెవెల్లో మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు? ఒకసారి రెండింటి గురించి చెప్తారండి. మేఘమణి ఆర్గానిక్స్ అండ్ మాయిల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్లో 150 రూపాయల నుంచి 290 రూపాయల వరకు 80% వరకు పెరిగింది. అలాగే లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక 100 రూపాయల నుంచి 280 రూపాయల వరకు ఇంచుమించు 3 రెట్లు కూడా పెరగటం అందిస్తాం. మొన్న Q4 రిజల్ట్ చూస్తే కనుక మాయిల్ బాగా పాజిటివ్గా వచ్చింది. ఓవరాల్గా చూస్తే కనుక మాయిల్ లాస్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గానే రావడం మనం చూస్తున్నాము. జీరో డెట్ ఉన్న కంపెనీ అండ్ ఫండమెంటల్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ వాల్యుయేషన్స్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అవ్వడము, అలాగే ఈ మధ్య కొంచెం స్టాక్ బాగా పెరిగిన తర్వాత టెక్నికల్ కూడా చూస్తే కనుక ఓవర్ బాటిల్లోకి రావటము మనం చూస్తున్నాము. సో రన్అప్ బాగా స్ట్రెచ్ అయిపోయింది. వాల్యుయేషన్స్ కూడా బాగా కొంచెం ఎక్స్పెన్సివ్గా అయింది కాబట్టి హై లెవెల్ నుంచి కరెక్షన్ వచ్చింది. కానీ మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. 100-150 దగ్గర నిలబడిన స్టాక్ డబల్ అయిన తర్వాత మీరు తీసుకున్నారు. సో కాబట్టి కొంచెం హై ప్రైస్లో టైమింగ్, కొంచెం ఇన్వెస్ట్మెంట్కి అయినా సరే టైమింగ్ అనేది కొంచెం రీజనబుల్గా ఉండాలి. హై ప్రైస్లో తీసుకుంటే కొంచెం రిస్క్ టు రివార్డ్ రేషియో అంత ఫేవరబుల్గా ఉండదు. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. కొంచెం టెక్నికల్ కరెక్షన్లో ఉంది మాయిల్. సత్యనారాయణ రావు అడుగుతున్నారు, మిందా ఇండస్ట్రీస్ ఈ లెవెల్లో బై చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ గురించి అండి? మిందా ఇండస్ట్రీస్ కూడా చాలా కాలం పాటు పేషెన్స్ టెస్ట్ చేసింది. మిందా ఇండస్ట్రీస్ అండ్ మిందా కార్ప్ రెండు. ఈ మధ్యనే ఈ 2 స్టాక్స్లో యాక్టివిటీ మనకు కనిపిస్తుంది కొద్దిగా. ఇప్పుడైనా బయింగ్ పాయింట్ కనిపిస్తుందా మిందా ఇండస్ట్రీస్కి? బ్రేక్అవుట్ చార్ట్ అండి. సో బయింగ్ పాయింట్ అంటే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ కరెక్షన్. లాస్ట్ 1 మంత్లోనే ఆల్మోస్ట్ 820 నుంచి క్లోజ్ టు 1080 పెరిగింది. అంటే 250 రూపీస్ పెరిగిన స్టాక్ ఇది. నా ఉద్దేశంలో ఒక కరెక్షన్ అనేది ఉంటుందండి మార్కెట్లో. సో డెఫినెట్లీ కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. 922 దగ్గర మనకి 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో దట్ షుడ్ బి గుడ్ పాయింట్ టు ఎంటర్. బట్ అగైన్ నాట్ టు మిస్ అవుట్ 1040 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 1000 నుంచి 920 వరకు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయమని చెప్తాను. ఓకే, అండ్ వన్ మోర్ మెయిల్ ఈజ్ అబౌట్ ఐబీఆర్ గురించి, ఐబీరియల్ గురించి సునీత అడుగుతున్నారు. ఐబీరియల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, హోల్డ్ ఆర్ ఎగ్జిట్, అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఫర్ కాక్స్ అండ్ కింగ్స్. కాక్స్ అండ్ కింగ్స్ ఇవాళ బాగా పెరిగిన స్టాక్ ఇది, యాక్టివ్గా కనిపిస్తున్న స్టాక్. కాక్స్ అండ్ కింగ్స్ ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇవాళ 5% to 5 to 6% దాకా పెరిగిన స్టాక్. ఐ థింక్ ఐబీ రియాలిటీ ప్రాబ్లీ ఇట్ మూవ్స్ విత్ రియాలిటీ స్టాక్స్ అండి. ఈరోజు మొత్తం ఇన్ఫ్రా అండ్ రియాలిటీ కొద్దిగా వీక్నెస్ ఉంది. ఆఫ్ కోర్స్ మెటల్స్ ఇవి కూడా వీక్ ఉన్నాయి కాబట్టి ఇట్ మూవ్స్ ఇన్ ట్యాండమ్ విత్ సెక్టర్. నా ఉద్దేశంలో 203 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. 210 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ మీ దగ్గర పొజిషన్ ఉంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ట్రేడింగ్ 188 మీ స్టాప్ లాస్ అవుతుంది, విచ్ ఈస్ క్లోజ్ టు అబౌట్ 20-22 రూపీస్. అండ్ ఇది హై బీటా స్టాక్. సో 30, 40, 50 రూపీస్ స్వింగ్ ఉంటుంది స్టాక్లో. ఆల్మోస్ట్ 5 days, 7 days బ్యాక్ ఇట్ వాస్ 244 అండ్ టుడే ఇట్ ఈస్ 210. సో ట్రేడింగ్ పొజిషన్ అవుతే కనుక 4-day లో 203 కూడా యూ కెన్ టేక్ యాజ్ ఎ స్టాప్ లాస్.
అండ్ పుల్ బ్యాక్ వస్తే కనుక 232 దగ్గర ఐ థింక్ ఐ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. కాక్స్ అండ్ కింగ్ నియర్ టర్మ్ టార్గెట్ షుడ్ బి స్వింగ్ హై అని చెప్పొచ్చు అండి, విచ్ ఇస్ 285. సో 260 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఆల్మోస్ట్ 272 దాకా ఈరోజు వెళ్ళి వచ్చింది. మేబీ 290 ఆ లెవెల్స్లో యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. బట్ అగైన్ ఇఫ్ యూ హ్యావ్ పొజిషన్ ఇన్ ట్రేడింగ్ అనుకుంటే కనుక 244 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇవాళ ఐబీ రియల్ ఎస్టేట్ రిజల్ట్ చూస్తే కనుక కొంచెం డిసప్పాయింటింగ్గా రావడంతో ఈ స్టాక్లో మంచి రియాక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాము. అలాగే లాస్ట్ మంత్ కూడా చూస్తే కనుక ఒక ఫండ్ ఐబీ రియల్ ఎస్టేట్లో మేజర్ స్టాక్స్ అమ్మడంతో ఈ స్టాక్ కూడా ఈ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా కరెక్షన్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాం. కానీ కాక్స్ అండ్ కింగ్స్ చూస్తే కనుక ఇవాళ రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా రావడం కూడా చూస్తున్నాము. మనకి అవుట్లుక్ కూడా కాక్స్ అండ్ కింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్ కూడా బాగా పెరగడం అనేది చూస్తున్నాం. ఫైనల్ వైండప్ ప్రకారం చూస్తే మార్కెట్స్లో ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. 10,120 లెవెల్స్కి కూడా నిఫ్టీ వచ్చేసింది. ఈ లెక్కన 10,150 బిలో ఈజ్ ఇన్ఎవిటబుల్ ఎనీ వే, బట్ 10,100 కూడా బ్రేక్ చేస్తున్న డౌన్ సైడ్ అనేది ప్రశ్నార్థకం కనిపిస్తుంది. ఎనీ ఫైనల్ దట్స్ వాట్ అండి. ఐ థింక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ అడాక్స్ స్టాక్స్ డ్రాక్ చేస్తున్నాయండి నిఫ్టీని. మేబీ 30 పాయింట్స్ అనేది. రిలయన్స్ క్యాపిటల్ ఈజ్ ఆల్మోస్ట్ 11% డౌన్ నౌ. ఐ డోంట్ నో, ఐ థింక్ అడాక్స్ స్టాక్స్లో దే మోట్ బి మోర్ దిస్ థింగ్. ఆల్మోస్ట్ మనకి రిలయన్స్ క్యాపిటల్ చూస్తే కనుక లాస్ట్ హోప్ ఈస్ 372. సో కరెంట్లీ 400 ప్రైస్ ఉంది. అండ్ స్టాక్ చూస్తే కనుక 3 monthsలోనే 780 నుంచి 400 అంటే హాఫ్ అయిపోవటం చూసాం లిటరలీ. సో అనదర్ 30 రూపీస్ కింద పడింది అంటే కనుక విల్ హ్యావ్ మోర్ క్రాక్స్ ఇన్ దిస్ స్టాక్. సో ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, బట్ వాల్యూమ్ కూడా అంత లేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఓన్లీ 77 lakhs అయింది. వాల్యూమ్ కూడా ఇట్స్ యావరేజ్ అబౌట్ 1.5 times ఆఫ్ ప్రీవియస్ లాస్ట్ 3 days వాల్యూమ్. సో ఇంత తక్కువ వాల్యూమ్లో ఇంత ప్రైస్ పడుతుంది అంటే కనుక దెర్ ఈస్ సంథింగ్ సీరియస్ సెల్లింగ్ హ్యాపెనింగ్. సో అడాక్ స్టాక్స్లో ఇన్ కేస్ ఆర్కామ్ మీరు ఇప్పుడే అన్నారు ఆల్మోస్ట్ డబల్ డిజిట్ అని, ఇట్స్ క్లోజ్ టు దట్ 995 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో వీటిలో ఇంకా క్రాక్ కంటిన్యూ అవుతే కనుక ఇట్ విల్ స్పిల్ ఓవర్ టు అదర్ రియాలిటీ అండి. రిలయన్స్ ఇన్ఫ్రా కూడా మనకు సెల్ ఆఫ్ రావడం చూస్తాం, 11% పడింది. అండ్ దాని వెనకాల జిఎంఆర్ ఇలాంటి స్టాక్స్ ఏవైతే పొజిషన్స్ తీసుకున్నారో ట్రేడర్స్ అవి కూడా సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో డోంట్ డూ షాపింగ్ లాగా చేయొద్దండి, ఎందుకంటే కీ లెవెల్ అనేది 10,124 అది బ్రీచ్ అయిందంటే ఇంకో 150 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి. సో డోంట్ డూ థింక్ షాపింగ్ కైండ్ ఆఫ్ బై ఆన్ డిప్స్ ఆర్ షాపింగ్ లాగా చేయొద్దు. ఆల్మోస్ట్ ప్రాబ్లీ పుల్ బ్యాక్ వస్తే కనుక సెల్ ఆన్ ర్యాలీస్గానే చెప్పొచ్చు ఇప్పుడు కూడా. మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చి 100 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ సెల్ చేసే ప్రయత్నం చేయాలి. సో రిలయన్స్ క్యాపిటల్ 13% నష్టపోయింది, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 14% నష్టపోయింది, రిలయన్స్ ఇన్ఫ్రా 10%, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 10%, రిలయన్స్ నిప్పాన్ రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓ ఇది. చాలా ఏసీ ఇన్వెస్టర్స్ అండ్ మార్క్వీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసుకున్నారు. బట్ ఏది ఈ గ్రూప్ స్టాక్స్ని నిలబెట్టుకోలేకపోతుంది. 7% రిలయన్స్ నిప్పాన్ కూడా నష్టపోయింది. సో ఇప్పుడే రాజేంద్ర గారు అన్నట్టు ఇప్పుడు విండో షాపింగ్ ఇప్పటికిప్పుడు వెళ్ళి ఏదో ఒకటి షాప్ చేయాలి.